ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్లు నమ్మడానికి వీల్లేదా? సినిమా బ్రేక్ ఈవెన్ అయినా డౌట్ పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? హీరో క్రేజ్ను బట్టి కలెక్షన్లో 10 నుంచి 30 కోట్లు కలిపేస్తున్నారా? 100 కోట్ల మార్క్ దాటడానికి ఎందుకంత తొందర? 100 కోట్లు రాకపోయినా పోస్టర్లు ఎందుకేస్తున్నారు? హ్యావ్ ఎ లుక్. 100 కోట్ల గ్రాస్ అనేది పెద్ద హీరోలకు పెద్ద విషయం కాదు. 1-2 రోజుల్లోనే ఈ మార్క్ దాటేస్తారు. వాళ్ళ టార్గెట్ అంతా 300 కోట్లు, 500 కోట్ల మీదే. ఇక యంగ్ హీరోల విషయానికొస్తే 100 కోట్ల గ్రాస్ పోస్టర్ అనేది ఒక డ్రీమ్. అయితే ఈ కల తీరకుండానే ఫేక్ పోస్టర్స్ వేసేస్తున్నారు. హీరోలను సాటిస్ఫై చేయడానికి ఇలా చేస్తున్నారా? వాళ్ల క్రేజ్ పెంచడానికి 20-30 కోట్లు కలిపేస్తున్నారో గానీ ఈ మధ్య కాలంలో ఫస్ట్ డే కలెక్షన్ల దగ్గర నుంచి 100, 200, 300 కోట్ల పోస్టర్ వరకు ఏది నిజమో ఏది ఫేకో తెలియడం లేదు. గేమ్ చేంజర్ ఫస్ట్ డే 100 కోట్ల మార్క్ దాటకుండానే 186 కోట్ల పోస్టర్ వేయడంతో వచ్చిన విమర్శలకు నిర్మాత వివరణ ఇవ్వాల్సొచ్చింది. లెనిన్ రిలీజ్ అయిన 20 రోజుల తర్వాత 100 కోట్ల పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. 100 కోట్లకు 4-5 లేదంటే 10 కోట్లు దూరంగా ఉండడంతో కలిపేశారని అనుకుంటే ఒక అర్థం ఉంది. లెనిన్ బాక్సాఫీస్ వద్ద 72 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని 28 కోట్లు కలిపేసి 100 కోట్ల పోస్టర్ వేయడం ఏంటి అంటూ నెటిజన్లు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. లెనిన్ రన్నింగ్ లో 100 కోట్లు కాదు కదా, 75 కోట్లు చేరుకునే ఛాన్స్ కూడా లేదు. 2 వారాల తర్వాత వసూళ్లు బాగా తగ్గిపోయాయి. అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్యకు 100 కోట్ల సినిమాలున్నాయి. అఖిల్ను కూడా చేర్చేస్తే పోలా అన్నట్టు లెనిన్ను 100 కోట్ల క్లబ్లో చేర్చేశారా? సినిమాకు నాగార్జున కూడా ఒక నిర్మాత కావడంతో ఇది మీకు తగునా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.